ఆనాడు వాళ్ళకి రక్షణకర్తగా మోసే వచ్చాడు, ఈనాడు ఈ ప్రజలకి రక్షణకర్తగా ఆ దేవాది దేవుడే మానవ రూపాన్ని ధరించుకొని యెరూషలేములోనికి వస్తున్నాడు. యెరూషలేములోనికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఆయనకు ముందు వెళ్ళుచున్నవారు, వెనక వచ్చుచుండువారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అని కేకలు వేసి, ప్రవచనము తెలిసినవాడు ఇలా కేకలు వేశాడు. ప్రవచనం తెలియనివాడు నెక్స్ట్ వారమే ఆయన్ని సిలువకు అప్పగించాడు. అర్థమైందా? ఎవడికైతే ప్రవచనాలు తెలుసుకున్నాడు, జకరయ్య ప్రవచించిన ప్రవచనాన్ని అర్థం చేసుకున్నవాడు ఆయన్ని దేవుడిగా అంగీకరించేవాడు. జకరయ్య ప్రవచించిన ప్రవచనాన్ని తెలుసుకొని వాడు ఎవడైతే తెలుసుకోలేదో నెక్స్ట్ వారమే ఏం చేశారంటే ఆయన్ని సిలువకి అప్పజెప్పండి. ఆయన మా రాజు కాదు, ఆయన మా రాజు కాదు. ప్రవచనం తెలిసిన వాడు ఏం చెప్పాడు? ఓ దావీదు కుమారుడా, మమ్మల్ని రక్షించు అనగా హోసన్నా అని చెప్పాడంట. హోసన్నా అని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రజలు, దేవుని వాక్యం తెలిసిన ప్రజలు హోసన్నా చెప్పారు. దేవుని వాక్యం తెలియని ప్రజలు ఏం చెప్పారు? సిలువకి అప్పచెప్పారు. ఈనాడు మీరు ఎలా ఉన్నారు?